హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్కి సంబంధించి జనరల్ స్టడీస్ టాప్ 15 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం గైస్. ఫస్ట్ క్వశ్చన్: కాకతీయ పాలకుడు గణపతి దేవుడు జారీ చేసిన మెట్టిపల్లి శాసనంకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1: ఇది విదేశీ సముద్ర వర్తకులపై విధించే క్లిప్త, ఉపక్లిప్త అనే రెండు స్థిర సుంకాలను రద్దు చేసింది. స్టేట్మెంట్ 2: ఓడలు మునిగిపోయే ప్రమాదానికి గురైన విదేశీ ద్వీపాల నుండి వచ్చే వర్తకులకి ఇది రక్షణను హామీ ఇచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్: హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశపెట్టబడిన జిల్లా బందీ పరిపాలనా విధానానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్: ఇది 1867లో మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు మరియు పరిపాలన పునర్వ్యవస్థీకరణ విధానం. నెక్స్ట్ క్వశ్చన్: ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ అండి. బయ్యారం చెరువు శాసనం మైలమ్మ వేపించారు. అండ్ హిస్సే బోరాల శాసనం సర్వనసేనుడు. తుమ్మలగూడెం శాసనం మొదటి గోవిందవర్మ. ఫణిగిరి శాసనం దేవనక. నెక్స్ట్ క్వశ్చన్: 1990లో 7వ నిజాం జారీ చేసిన ముల్కీ సనద్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1: రాష్ట్ర ఉద్యోగాలకు అర్హత సాధించడానికి హైదరాబాద్ సంస్థానంలో కనీసం 15 సంవత్సరాలు నిరంతర నివాసం తప్పనిసరి. స్టేట్మెంట్ 2: ఒక ముల్కీ మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి స్వయంచాలకంగా శాశ్వత ముల్కీ హోదా లభిస్తుంది. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్: తెలుగులో శాస్త్రీయ మరియు చారిత్రాత్మక సాహిత్యాన్ని ప్రచురించడానికి 1906లో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రిక మండలిని స్థాపించిన ప్రముఖులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గ్రామ రాజ్యం అనే ప్రధాన నినాదం కింది ఏ చర్యలను కలిగి ఉంది? స్టేట్మెంట్ 1: సీజర్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ల్యాండ్లార్డ్స్ అండ్ ఇట్స్ redistribution to landless peasants, setting up of independent local courts to settle disputes, bypassing Nizam law, total burning of all standing agricultural crops to prevent the state procurement. Correct answer స్టేట్మెంట్ 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ ఇన్ ద కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్. స్టేట్మెంట్ 1: ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఐక్యవేదిక, publication of the Telangana Vijnana Patrika by the Telangana Information Trust, the historic Maddikera Declaration, passage of the resolution for Telangana statehood at BJP Kakinada National Executive Meet. Correct answer option A 2143 అండి. నెక్స్ట్ క్వశ్చన్: సుప్రీంకోర్టులో ఇచ్చిన చారిత్రాత్మక ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1969 తీర్పు ముల్కీ నిబంధనల యొక్క ఏ రాజ్యాంగ అంశంతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇది రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంత నివాసం ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు నిబంధన 16(3) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్: 1969 జనవరిలో నియమించబడిన కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1: తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన మిగులు నిధులు ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడానికి ఇది నియమించబడింది. స్టేట్మెంట్ 2: ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి దశాబ్దంలో ఎలాంటి మిగులు నిధులు తరలించలేదని ఈ కమిటీ నిర్ధారించింది. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలోని ఏ నిర్దిష్ట నదుల సంగమ క్షేత్రం వద్ద ప్రాణహిత పుష్కరాలు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పెన్గంగ, వార్ధా మరియు వైన్గంగ గోదావరిలో కలిసే చోట. నెక్స్ట్ క్వశ్చన్: హిందూ ఇస్లామిక్ శైలి నిర్మాణ సమ్మేళనంతో ఉన్న తెలంగాణలోని జాఫర్గఢ్ కోట ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనగామ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ భౌగోళిక అమరికను పరిశీలిస్తే పురాతన కడప మరియు కర్నూలు సూపర్ గ్రూప్ శిలా వ్యవస్థలు ప్రధానంగా ఏ నది లోయ ప్రాంతంలో కనిపిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ దిగువ కృష్ణా లోయ.
నెక్స్ట్ క్వశ్చన్. చారిత్రాత్మక పారిశ్రామిక సంస్థ సిర్పూర్ పేపర్ మిల్స్ 1938లో ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిజాం ప్రభుత్వ పారిశ్రామిక ట్రస్ట్ నిధి. నెక్స్ట్ క్వశ్చన్. సహ్యాద్రి కొండల శ్రేణిలోని ఏ నిర్దిష్ట కనుమ నిర్మల్ ప్రాంతాన్ని ఆదిలాబాద్ పీఠభూమితో అనుసంధానిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ నిర్మల్ ఘాట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ ఉంది. ప్రాజెక్ట్ అండ్ ఏ డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయిందో మ్యాచ్ చేయమని అడుగుతుందో. ఏ సత్నాల ప్రాజెక్ట్, ఇది వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉందండి. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి. లక్కవరం చెరువు వచ్చేసి ములుగు డిస్ట్రిక్ట్ అండ్ అలీసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి నిజామాబాద్. దీంట్లో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ భౌగోళిక శాస్త్రంలో చౌడు నేలలు అని పిలువబడే మట్టి రకానికి ఏ రసాయన లోపం లేదా పరిమితి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్లు చేరడం వల్ల అధిక క్షార మరియు లవణీయత గుణం. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిజాం సంస్థానంలో అమలు చేసిన అలియన్స్ ఎక్స్క్లూజన్ అండ్ ఫారినర్స్ ఆర్డర్ ప్రకారం వేటిని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగపడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంస్థానం వెలుపలి నుండి వచ్చి జాతీయవాద స్వాతంత్ర సమరయోధులపై ఆంక్షలు విధించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక రాష్ట్ర చర్చల ప్రారంభ దశలో వచ్చిన ఈమని లక్ష్మీనాథ శాస్త్రి కమిటీ నివేదికకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించింది. స్టేట్మెంట్ 1. ఇది సాగునీటి కాలువల కేటాయింపులో ప్రాంతీయ వ్యత్యాసాలను అంచనా వేసింది. స్టేట్మెంట్ 2. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులలో పూర్తి సమానత్వం పాటించబడిందని ఇది సమర్థించింది. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే అండి. నెక్స్ట్ క్వశ్చన్. మైనర్ నీటిపారుదల చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా చేసుకున్న మిషన్ కాకతీయ ఏ చారిత్రాత్మక రాజవంశం నాటి చెరువుల నెట్వర్క్ను పునరుద్ధరించడానికి ఉద్దేశించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని ఏ భాగంలో దక్కన్ ట్రాప్స్ బాలస్ట్ లావా నిక్షేపాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వికారాబాద్ మరియు ఆదిలాబాద్ సరిహద్దులు పశ్చిమ జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు తీర్పు కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం ద్వారా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ఏర్పాటైంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ రాజ్యాంగ అంశాన్ని సవరించకుండా స్పష్టంగా నిషేధించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగం యొక్క మూల రూపాన్ని, ప్రజాస్వామ్య సారాంశాన్ని దెబ్బతీసే అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ ప్రోటెం స్పీకర్ కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు తమలో ఒకరిని ప్రోటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. స్టేట్మెంట్ 2. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, సభ శాశ్వత స్పీకర్ను ఎన్నుకునేలా పర్యవేక్షించడం ప్రోటెం స్పీకర్ ప్రధాన విధి. కరెక్ట్ ఆన్సర్ ఆ స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత సమాఖ్య వ్యవస్థ నిర్మాణ నిబంధనల ప్రకారం నిబంధన 248 కింద అవశిష్ట అధికారాలు ఏ సంస్థకు కేటాయించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత పార్లమెంటు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ వాక్యం ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 తీర్పు యొక్క ప్రాముఖ్యతను సరిగ్గా తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది రాష్ట్రాలలో నిబంధన 356 దుర్వినియోగాన్ని అరికట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటుకు చెందిన అత్యంత కీలకమైన అంచనాల కమిటీ ఏ ప్రత్యేక ప్రభుత్వ లక్షణాన్ని కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇది కేవలం లోక్సభ నుండి మాత్రమే ఎంపికైన 30 మంది సభ్యులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన 368 కింద సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను సవరించడానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. దీనికి పార్లమెంటులోని 2 సభల ప్రత్యేక మెజారిటీ అవసరం. స్టేట్మెంట్ 2. దీనికి ఇండియన్ యూనియన్లోని అన్ని రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరి. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే అండి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత స్వేచ్ఛ పరిధి కింద విదేశాలకు వెళ్లే హక్కును రక్షించే భారత రాజ్యాంగ నిబంధన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిబంధన 21. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338
జాతీయ ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338A, జాతీయ బీసీ కమిషన్ ఆర్టికల్ 338B, అధికార భాషా సంఘం ఆర్టికల్ 344. కరెక్ట్ ఆన్సర్ A1, B2, 3C, D4. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం ఒక సభ్యునిపై అనర్హత వేటు వేయాలా వద్దా అనే నిర్ణయం తుది చట్టబద్ధమైన అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆయా సభలో సభాపతికి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ సమాన హక్కుల కమిషన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఇది మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ. స్టేట్మెంట్ 2, ఈ కమిషన్ చేసే సిఫార్సులు సంబంధిత ప్రభుత్వాలపై ఖచ్చితంగా బైండింగ్ అవుతాయి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతంలోని హీనయాన మహాయాన శాఖల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కింది వాటిలో ఏ వాక్యం సరైనదిగా పేర్కొంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హీనయానం బుద్ధుడిని ఒక గురువుగా భావించి వ్యక్తిగత మోక్షంపై దృష్టి పెడుతుంది. మహాయానం బుద్ధుడిని దేవుడిగా పూజిస్తూ బోధిసత్వుల భావనను తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన సింధు లోయ నాగరికత నిర్మాణ శైలికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, దిగువ పట్టణం వీధులు ఒకదానికొకటి లంబకోణంలో ఖండించుకునే గ్రిడ్ పద్ధతిలో ఉన్నాయి. స్టేట్మెంట్ 2, నివాస గృహాలన్నింటిలో అంతర్గత ముంగిళ్ళు మరియు ప్రధాన వీధుల వైపు తెరుచుకునే కిటికీలు పూర్తిగా లేవు. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో భూశిస్తు కేటాయింపు యంత్రాంగమైన ఇక్తా విధానాన్ని ఒక శాశ్వత సంస్థాగత రూపంలో తెచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, షంసుద్దీన్ ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ 10 క్వశ్చన్ అండి. ప్రార్థనా సమాజ్, ఆత్మారాం పాండురంగ్, సత్యశోధక్ సమాజ్, జ్యోతిరావు పూలే, ఆత్మగౌరవ ఉద్యమం, పెరియార్, యంగ్ బెంగాల్ ఉద్యమం. వివిఎన్ డెరోజియో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A1, B2, C3 అండ్ D4 అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1960లో జరిగిన చారిత్రాత్మక లక్నో ఒప్పందంకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఇది కాంగ్రెస్లోని మితవాదులు అతివాదుల అధికారిక పునరేకీకరణను సూచించింది. స్టేట్మెంట్ 2, ముస్లిం లీగ్ యొక్క ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ను కాంగ్రెస్ అధికారికంగా అంగీకరించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. పై రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వైస్రాయ్ లార్డ్ లింగ్లిత్తో 1940లో ప్రకటించిన ప్రసిద్ధ ఆగస్టు ప్రతిపాదన భారతదేశం కోసం ఏ నిర్దిష్ట ప్రతిపాదనను కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నిర్దిష్ట తేదీ లేకుండా డొమినియన్ హోదా కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ రిప్పన్ కాలంలో జరిగిన హిల్బర్ట్ బిల్లు వివాదం సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, భారతీయులైన మెజిస్ట్రేట్లు కూడా యూరోపియన్ నేరస్తులను విచారించే అధికారం కల్పించడం దీని లక్ష్యం. స్టేట్మెంట్ 2, యూరోపియన్ల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం ఎలాంటి రాజీ లేకుండా ఈ బిల్లును పూర్తిగా వెనక్కి తీసుకుంది. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఖగోళ శాస్త్రం గణిత శాస్త్ర రంగాల్లో అగ్రగామి గ్రంథమైన సూర్య సిద్ధాంతంను రచించిన ప్రాచీన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్యభట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలోని ఖుదాయి ఖిద్మత్ ఘర్ సంస్థ ఏ జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, శాసనోల్లంఘన ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం ఆర్థిక తత్వానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, భారతదేశ ఆదాయంలో ఎక్కువ భాగం హోమ్ ఛార్జీల రూపంలో ఎలాంటి ప్రతిఫలం లేకుండా నేరుగా ఇంగ్లాండ్కు తరలిపోతుందని ఇది ఎత్తి చూపింది. స్టేట్మెంట్ 2, ఇది భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిష్ సివిల్ సైనిక అధికారుల జీతాల పెన్షన్లను ఈ తరలింపు పరిధి నుండి పూర్తిగా మినహాయించింది. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్,
మౌర్యుల కాలం నాటి పరిపాలన, గూఢచారి వ్యవస్థ మరియు ఆర్థిక నిర్వహణపై వివరణాత్మక మార్గదర్శకాలను ఇచ్చే ప్రాచీన గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయ కాలంలో అయ్యగార్ల విధానం ఏ పరిపాలనా వ్యవస్థను సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్రామీణ పరిపాలన ఆర్థిక వ్యవస్థను స్వయం ప్రతిపత్తితో పర్యవేక్షించే 12 మంది గ్రామాధికారుల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్. 1942లో భారతదేశాన్ని సందర్శించిన చారిత్రాత్మక క్రిప్స్ మిషన్కు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పూర్తి డొమినియన్ హోదాతో కూడిన ఇండియన్ యూనియన్ ఏర్పాటుకి ఇది హామీ ఇచ్చింది. స్టేట్మెంట్ 2. ప్రతిపాదిత భారత రాజ్యాంగం నుండి వెళ్ళిపోయే హక్కు రాష్ట్రాలకు లేదని ఇది స్పష్టంగా నిరాకరించింది. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. 1928లో సమర్పించబడిన చారిత్రాత్మక మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ ప్రధాన రాజ్యాంగ డిమాండ్ను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాథమిక హక్కుల ప్రకటనతో పాటు బ్రిటిష్ కామన్వెల్త్ పరిధిలో డొమినియన్ హోదా. నెక్స్ట్ క్వశ్చన్. 2019లో చరిత్రాత్మక మార్పులు చేయడానికి ముందు నిబంధన 370 అమలు ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కింది ఏ ప్రత్యేక రాజ్యాంగ నిబంధన వర్తించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాష్ట్రం తన స్వంత ప్రత్యేక రాజ్యాంగాన్ని మరియు ప్రత్యేక పతాకాన్ని కలిగి ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్. ఓకే. సంఘటన అండ్ వైస్రాయ్. బెంగాల్ విభజన, లార్డ్ కర్జన్, రౌలట్ సత్యాగ్రహం, లార్డ్ చెమ్స్ఫర్డ్, క్విట్ ఇండియా ప్రకటన, లార్డ్ లింగ్లీతో భారత విభజన, లార్డ్ మౌంట్ బ్యాటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1A, B2, C3, 4D. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయ కాలంలో అమలు చేయబడిన న్యాయంకర విధానం స్థానిక పరిపాలనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. రాజు జీతాలకు బదులుగా సైనికాధికారులకు న్యాయంకరము అనే భూములను కేటాయించేవారు. నాయకులకు ఈ భూములపై వంశపారంపర్య సంపూర్ణ హక్కులు ఉండేవి మరియు రాజు కోసం సైన్యాన్ని పోషించాల్సిన బాధ్యత నుండి వీరికి పూర్తిగా మినహాయింపు ఉండేది. కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ 1 మాత్రమే అండి. నెక్స్ట్ క్వశ్చన్. 1978లో 44 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆస్తి హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన ఐకానిక్ బహుభాషా విప్లవాత్మక పత్రిక గద్దర్ను మొదట ఏ భాషలో ముద్రించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్. 1793లో ప్రవేశపెట్టబడిన శాశ్వత భూశిస్తు పద్ధతి ప్రకారం జమీందారు తన రెమ్యూనరేషన్కు వసూలు చేసిన పన్నులో ఎంత భాగాన్ని తన వద్ద ఉంచుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వసూలు చేసిన ఆదాయంలో 1/11వ వంతు. That's all for this video, guys. If you like this video, don't forget to like and subscribe.